ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాదాపూర్ మాట రాజు, ఈయన వెయిట్ లాస్కి మన దగ్గర డైట్ చేస్తున్నారండి. 1 వీక్ అయింది. రాజు గారు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇది టూ ఎర్లీగా మరి ఏంటో నాకు తెలియదు కానీ బట్ ఇది ఓన్లీ 1 వీకే అయింది నేను స్టార్ట్ చేసి. బట్ స్టిల్ నేను 3.75 kgs తగ్గాను ఈ 1 వీక్లో. సో ఆ ఆనందం ఆపుకోలేక వచ్చాం, మిమ్మల్ని కలుద్దాం, ఫస్ట్ మీకు చెప్దాం ఈ విషయం అని. సో మీరు అన్నట్టు ఎవ్రీడే మాకు ఫుడ్ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టైం టు టైం చక్కగా అన్నీ పంపిస్తున్నారు మీరు మాకు, ఏం ఇబ్బంది లేకుండా, బయట ఏమైనా తినాలని ఆలోచన కూడా లేకుండా హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ. సో నేను అసలు యాక్చువల్గా ఫుడ్ లవర్ని, అసలు ముక్కలేదే నిద్రపట్టే టైపు మనది. సో అలాంటిది చక్కగా మీరు పంపించేదంతా తిని హ్యాపీగా ఉంటున్నాను. సో ఇప్పటికైతే ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే అనుకుంటున్నాను నేను. పిక్చర్ అవి బాకీ హై. సో 1 వీక్ అయింది కాబట్టి 3.75 kgs తగ్గాను. వచ్చినప్పుడు మన డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉంది వెయిట్? నేను 106 పాయింట్ చేంజ్ ఉన్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 102కి వచ్చేసాను. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది? చాలా బాగుంది. అంటే నాకు ఫస్ట్ అనుకున్న ఈ డైట్ కాకపోతే మీ పేరు మార్చాలి, అది ఆరోగ్య డైట్ అని కొద్దిగా హెస్టేట్ అయింది కానీ 2015లోనే ఆరోగ్య డైట్ అని అనేసి నేను అది వెళ్ళిపోయింది. ఏం పేరు మార్చాలి చెప్పరా? అట్లా లేదు, ఈ డైట్ అనేసరికి కొద్దిగా ఫస్ట్ లో హెస్టేట్ అయ్యా. డైట్ అంటున్నారు, ఇవన్నీ నోర్లు కట్టేసుకొని కూర్చోవాలా ఇప్పుడు అనుకున్నాం కానీ బట్ టు బి ఆనెస్ట్ ఇది డైట్ లాగా ఏం లేదు. ఏదో మీకు చెప్పాలని కాదు కానీ మీరు ఉన్నారని కాదు కానీ నిజంగా కూడా ఇట్స్ అంటే వెరీ హెల్తీగా చక్కగా మీరు పంపించి హ్యాపీగా తిని అన్నీ మాకు చాలా బాగా అనిపిస్తుంది. సమయానికి ఆరోగ్యం అలాగా అంతే, ఆ భైరవ దీపంలోనే అది వచ్చినప్పుడు అలాగా వచ్చింది అని ఎలా పట్టుకుంటున్నారు. అంతే 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 నాకు తెలుసు దీని వెనకాల మీరు చాలా పెద్ద ఎఫర్ట్ ఉంది. ఎందుకంటే ఇది ఒక్కసారి తెల్లవారుజామున 3 గంటలకు వస్తే మా అవతారాలు ఎలా ఉంటాయి మీరు తెలుసు. నేను నాయకుడిని కాబట్టి మా వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఉత్సాహపరచాలి కదా. వాళ్ళని ఒకటే చెప్తాను, మీరు నిద్రపోకండి, హుషారుగా వేయండి. ఎందుకంటే మనం ఇచ్చింది 300 మందికి ఫుడ్ పంపిస్తున్నాం, మీరు జాగ్రత్తగా అంటే ఇవాళ దోశలు వచ్చినాయండి, వేసారు తోటకూర, గోంగూరను చికెన్. మీరు పేర్లు చెప్తేనే తెలుస్తుంది అది వెజ్లో ఇవన్నీ ఉన్నాయని, కానీ నేను అది మామూలుగా రోజు మీట్ అనుకునే తింటా. అవునా? నిన్న తోటకూరతోనండి లివర్ చేశానండి. పొరపాటున మన వాళ్ళు ఏం చేశారంటే విద్యులకి ఈ డైట్ పంపించారు, తినగా ఉండొచ్చు కదా, వీళ్ళు లివర్ ఫ్రై అని రాశారు. వాళ్ళు ఫోన్ చేశారు, సార్ నాన్ వెజ్ పంపించారు సార్, లివర్ ఫ్రై అని రాశారు పైన. అంటే కాదమ్మా తోటకూరతోని లివర్ ఫ్రై అని అన్నాను, వాళ్ళు పొరపాటున రాసేసుకున్నారంటే నిజమా అని చెప్పేసి తిని మటన్లో ఉంది ఏంటండి అని అంటున్నారు. అంటే ఆ ముక్కలు అలా తయారు చేసామండి. అది అంటే యూట్యూబ్లో ఉందండి అది. కానీ ఏంటంటే వాళ్ళు శనగపిండితో చేస్తారు, కానీ డైట్లో అది చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చిందండి. కానీ ఒక వంటకం అయితే, ఒక వంటకం కానీ కొత్త వంటకం కానీ ఏదైనా వచ్చిందంటే ఆ రోజున పండగ అండి నాకు. అంటే పండగ నాకు కదండి, 300 మందికి పండగ. కొత్తది వచ్చిందండి. సార్ ఇప్పుడు రాజు గారు, ఇప్పుడు మీ వయసులో చాలా మంది ఉన్నారు, డబ్బులు తెగ సంపాదించేస్తున్నారు. ఆ డబ్బులతో పాటు జబ్బులు కూడా వెనకాల వచ్చేస్తున్నాయి కదా, 100%. వాళ్ళకి మీరు ఒక సందేశం ఇవ్వండి సార్. అంటే మీరు ఇక్కడ ఉన్నారని చెప్పడం కాదు, నేను నా పర్సనల్ లైఫ్ చెప్తున్నా. టు బి ఆనెస్ట్, దేవుడే వాళ్ళు అన్నీ ఉన్నాయి కానీ ఈ హెల్త్ విషయం మాత్రం అది మనం చూసుకోవాల్సిన విషయమే. సో ఈ వయసు పెరుగుతున్న కొద్దీ మాత్రం ఈ జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే. జాగ్రత్త నేను ఉన్నాను కదా, అది అందుకే మాకు నమ్మకమే మీరు ఇప్పుడు. సో మీరు అన్నట్టు ఆరోగ్యం ఇది, ఆహారం మీద అన్నట్టు. సో వెరీ హ్యాపీ, ఆరోగ్యం మాది, డబ్బులు నీవి, జబ్బులు నావి. అంతే 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 అంతే. థ్యాంక్ యూ సార్, రియల్లీ వెరీ హ్యాపీ. చూశారు కదండి, ఇది కావాలని కాదండి, ఆనందంతో మీ అందరినీ అంటే అవేర్నెస్ చేయడానికి, మీ అందరినీ కూడా మేల్కొల్పడానికి రాజు మనసులోంచి వస్తున్నటువంటి మాటలు మీరు అర్థం చేసుకోండి. డబ్బులు సంపాదించండి, మీ వెనకాలే తగురుకొచ్చేస్తున్నాయి, అర్థం చేసుకోండి. 2025 2030 మధ్యలోనంట ఒక ఫ్యామిలీలోగా రాజుగారు 5గురు ఉన్నారంటే 5గురిలో ఇది నాది కదండి, ఆల్ ఇండియా మెడికల్ గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే 5గురు ఉంటే 2కో 3కో క్యాన్సర్ ఉంటుందంట, మిగిలిన వాళ్ళకేమో షుగర్ ఉంటుందంట, ఏదో ఒక జబ్బుతో బాధపడతారంట. నేను మీరు వచ్చేయండి ఆరోగ్య డైట్ చేసేయండి నేను అనట్లేదండి, ఎందుకంటే మీ అందరికీ నేను వండి పెట్టలేను. నేను మీ ఇంటి దగ్గర కూర్చోండి, నా వీడియోలు చూసుకోండి, చక్కగా వండుకొని తిని ఆరోగ్యంగా ఉండండి.